గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆప్షన్ బయ్యర్ తెలుగు. ఎలా ఉన్నారంతా? చాలా లాంగ్ గ్యాప్ పట్టింది వీడియో చేసేకి, కొంత బిజీగా ఉండడం వల్ల. సో ఈ రోజు నుంచి మరి రెగ్యులర్గా వీడియోస్ వస్తుంటాయి. అండ్ ఆప్షన్ బయింగ్ సిరీస్ అయితే వీకెండ్స్ నుంచి కంటిన్యూ చేస్తాను మరి నేను. సో ఓకే, ఇవాళ మార్కెట్లో వచ్చేసి ఒక చాలా మంచి ట్రేడ్ వచ్చింది మనకి. అండ్ అరౌండ్ నేనైతే ట్రేడ్ని తీసుకునేది ఆల్మోస్ట్ 11:30కి అయితే ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడ 24,665 సపోర్ట్ దగ్గర ట్రేడ్ తీసుకున్నాను. అండ్ సెల్ చేసింది ఏదైతే 2:30కి సెల్ చేశాను ఇక్కడ. సో ఆల్మోస్ట్ నేనైతే కంప్లీట్ మూన్ అయితే క్యాచ్ చేశాను ఈరోజు. చాలా మంచి ట్రేడ్ దొరికింది మనకు. అండ్ ఆల్మోస్ట్ ఈజీ ఒక 110 పాయింట్స్ దాకా ఏమో ప్రాఫిట్ అయితే క్యాచ్ చేశాను ఈరోజు. సో ఆల్మోస్ట్ చాలా పెద్ద ట్రేడ్ అయితే చెప్పుకోవచ్చు ఈరోజు జరిగిండేది మనకి. అండ్ నా వ్యూ ఎందుకు నేను ఈరోజు ట్రేడ్ తీసుకున్న దానికి రీజన్ అయితే, నేను ఎక్స్పెక్ట్ చేసిన ప్యాటర్న్ అయితే ఫామ్ అయింది. సో ఇక్కడ నుంచి చూసుకుంటే చూడండి, ఇది ఇక్కడ వచ్చి సపోర్ట్ తీసుకుంటున్నా. నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేశాను, ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్స్. సో అవన్నీ నేను ఆప్షన్ బయింగ్ టెక్నికల్ కోర్స్లో నేనైతే కవర్ చేస్తాను ఇవి. సో ప్రస్తుతానికి ఇది ఒక ప్యాటర్ను. సో అందుకు నేనైతే ట్రేడ్ తీసుకున్నాను ఈరోజు ఇక్కడ. అండ్ మనకైతే ఈరోజు 110 పాయింట్స్ అయితే కవర్ అయ్యాయి. అండ్ బట్ పైగా అదొక కన్విక్షన్. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి, ఇన్ని రోజులు మార్కెట్ కొద్దిగా రిట్రేస్మెంట్ అయింది కదా పైన నుంచి. సో ఇన్ని రోజులు ఇంత ఫాల్ అయిన తర్వాత ఒక షార్ట్ కవరింగ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఒకవేళ షార్ట్ సైడ్ పొజిషన్ తీసుకుంటే, ఒకవేళ పుట్స్ని బై చేసిన వాళ్ళు కానీ, కాల్స్ని సెల్ చేసిన వాళ్ళు కానీ, ఫ్యూచర్స్ని సెల్ చేసిన వాళ్ళు కూడా సో ఇక్కడ ప్రాఫిట్స్ బుక్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ ఒక 2 కన్ఫర్మేషన్స్ నుంచి నేనైతే ట్రేడ్ తీసుకున్నాను. అండ్ కంప్లీట్గా స్టాప్ లాసెస్ని ట్రయల్ చేసుకుంటే కంప్లీట్ మూన్ అయితే 110 పాయింట్స్ని అయితే క్యాచ్ చేశాను. అండ్ ఇక్కడ కరెక్ట్గా ఈ టాప్లో ఎగ్జిట్ అయ్యాను. అండ్ కొద్దిగా రిట్రేస్మెంట్ అయ్యి మరి పైన క్లోజ్ అయిపోయింది మార్కెట్. అండ్ రేపటికి నా వ్యూ అయితే ఇంకా ఏం డిసైడ్ చేసుకోలేదు, నేను కూడా కన్ఫ్యూజ్గానే ఉన్నాను. సో రేపు మార్కెట్ ఓపెన్ అయినాక తర్వాత నేనేమన్నా చెప్పగలుగుతానేమో. సో రేపు సపోర్ట్స్ వచ్చేసి 24,824 అండ్ 24,742 అండ్ 24,665. అండ్ రెసిస్టెన్సెస్ వచ్చేసి 24,885 అండ్ 24,930 అండ్ 25,070. సో ఈ లెవెల్స్ని మనం ఇంపార్టెంట్గా గమనించవచ్చు రేపు. ఓకే, రేపటి వీడియోతో మరీ కలుద్దాం.